ప్రియ శ్రోతలు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీకందరికీ శుభం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. ప్రేమమయ దేవా, నీ సన్నిధిలో మాకు ఆనందం, మహానందం. నీ స్వరం లోకమంతా వినాలని, నీకు మహిమ కలగాలని ప్రార్థిస్తున్నాము. మాకు నిత్యజీవ ద్వారం తెరిచావు. నీ కుమారుణ్ణి మాకు వరంగా ప్రసాదించావు. యేసుక్రీస్తు మా పాపాలకు ప్రాయశ్చిత్తమైనందుకు నీకెంతో కృతజ్ఞులం. నీవు మా పట్ల గొప్ప కార్యాలు చేశావు. నీ కృప మా పట్ల ఎంతగానో విస్తరిస్తున్నది. మమ్ములను నీతిమంతులనుగా తీర్చిదిద్దినందుకు నీకెంతో కృతజ్ఞులం. దేవా, మా శ్రోతలను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, కనికరించండి. మా దేశాన్ని, దేశ పరిపాలకులను, అధికారులను ఆశీర్వదించండి. శాంతి భద్రతలను మా దేశమందు నెలకొల్పండి. ప్రజలలో నీతి చైతన్యం కలిగించండి. సంఘమందు వాక్య ఉజ్జీవము, పరిశుద్ధాత్మ ఉజ్జీవము కలిగించండి. చంటి బిడ్డలను ఆయురారోగ్యములతో ఆశీర్వదించండి. విద్యార్థులను దీవించండి. యువతీ యువకులు శోధనలను జయించగల ఆత్మబలము కలిగి ఉండుటకు వారికి మీ కృప అనుగ్రహించండి. క్రైస్తవ కుటుంబాలలో కేంద్రమందు తెరువబడిన వాక్యముండునట్లు, వాక్య ప్రమాణము మేరకు కుటుంబములో ప్రతి ఒక్కరూ జీవించగలుగునట్లు నీ దీవెనలు కృమ్మరించుమని ప్రార్థిస్తున్నాము. రోగగ్రస్తులను ముట్టి బాగుచేయండి. నిరుద్యోగులను, దరిద్రులను, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారిని వారి బంధకముల నుండి విడిపించండి. సంఘములలో పరిచర్య ధర్మము సరిగా జరుగునట్లు దీవించండి. బోధకులను, కాపరులను, సువార్థికులను ఆశీర్వదించండి. నేటి వాక్య అధ్యయనమందు మాకందరికి సమృద్ధిగా సత్ఫలితాలనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మన పాఠం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 20 నుండి 29వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. ఈ వాక్య భాగంలో యాంటియోకస్ ఎపిఫనెస్ వ్యక్తిత్వాన్ని వివరించటం జరిగింది. ఈ వ్యక్తి చాలా చెడ్డవాడు, క్రూరుడు. ఇతడు సిరియా రాజు. ఇంతకు ముందు దర్శన ప్రవచనంలో ఇతడు చిన్న కొమ్ములాగా కనిపించాడు. దానియేలు 8వ అధ్యాయంలోని ప్రవచనములోని చిన్న కొమ్మే యాంటియోకస్ ఎపిఫనెస్. 21వ వచనం, నీచుడైన ఒకడు వస్తాడు, అతనికి రాజ్య ఘనతనియ్యరు. గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరిస్తాడు. సెల్యూసిడ్ వంశంలో ఇతడొక్కడే ఇలాంటివాడు, యాంటియోకస్ ఎపిఫనెస్. ఈ వాక్య భాగమంతా ఇతని వైపే చూపుతున్నది. ఈ ప్రవచనం ఇతనికి అన్ని విధాలా సరిపోతుంది. ఇతడు రాబోయే అంత్యక్రీస్తుకు సూచన కూడా. అంత్యక్రీస్తు అనగా పాపపురుషుడు. అంత్యక్రీస్తు అనే పాపపురుషునికి ఈ అంతియోకస్ ఎపిఫనెస్ కు చాలా పోలికలున్నాయి. యాంటియోకస్ ఎపిఫనెస్ అనేవాడు క్రీస్తు పూర్వం 175వ సంవత్సరంలో రాజ్యానికి వచ్చాడు. ఇతడు భక్తు దైవదూషకుడు, శాంతి దూతగా నటించాడు. అంత్యక్రీస్తు కూడా ఇలాగే శాంతి దూత వేషంతోనే వస్తాడు. 3.5 సంవత్సరాల శాంతితో మొదలై మహాశ్రమలను పరిచయం చేస్తాడు. ప్రజలకు సువర్ణయుగం రాబోతుందని భ్రమను కలిగిస్తాడు. అది సువర్ణయుగం కాదు, మహాశ్రమల కాలం. ఇది అంత్యక్రీస్తు నిర్వాకం. యాంటియోకస్ అనే ఈ వ్యక్తి మోసగాడు, ఇచ్చకపు మాటల పుట్ట. శ్రోతలు, ఇలాంటి లక్షణాలు గల వ్యక్తులకు దూరంగా ఉండండి. దైవ సేవకులలో కూడా అడపాదడపా ఇలాంటి వారు తటస్థపడుతూ ఉంటారు. వీరి వల్ల సంఘానికి ఎంతో కీడు వాటిల్లుతుంది. తమ స్వప్రయోజనం కోసం మనుషులను తెగ పొగిడేస్తారు. నిజాయితీ కలిగిన వారు, యథార్థపరులు, నిష్పాక్షిక వైఖరి గలవారే దైవ సేవకు తగినవారు. అలాంటి వారే ప్రసంగ వేదిక నెక్కదగినవారు. అలాంటి దైవజనుల కోసం దేవునికి ఎంతో కృతజ్ఞులం. 22 నుండి 24వ వచనం వరకు, ప్రవాహము వంటి బలము అతని ఎదుటి నుండి వారిని కొట్టుకొని పోవడం వలన వారు నాశనమవుతారు. సంధి చేసిన అధిపతి సహా నాశనమవుతాడు. అతడు సంధి చేసినా మోసపుచ్చుతాడు.
అతడు స్వల్ప జనము గలవాడైనా ఎదురాడి బలము పొందుతాడు. అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరులు గాని తన పితరుల పితరులు గాని చేయని దాన్ని చేస్తాడు. ఏదనగా అక్కడి ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచిపెడతాడు. అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకోటానికి కుట్ర చేస్తాడు. శ్రోతలు వింటున్నారా? సంధి చేసిన అధిపతి సహా నాశనమవుతాడు. ఇతడు ప్రధాన యాజకుడు. ఇతని పేరు ఓనియాస్. ఇతడు పదవీభ్రష్టుడై హత్యగావించబడ్డాడు. అంతియోకస్ ఆ ప్రధాన యాజకుని హత్యకు కారకుడు. 25 నుండి 28 వచనం వరకు. అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయడానికి తన బలమును సిద్ధపరచి తన మనస్సును రేపుకుంటాడు. గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధానికి సిద్ధపడతాడు. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలువలేడు. అతని భోజనమును భుజించేవారు అతణ్ణి పాడు చేస్తారు. అతని సైన్యము ఓడిపోతుంది. గనుక అనేకులు హతులవుతారు. కీడు చేయడానికి ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరుచుకొని ఏక భోజన పంక్తిలో కూర్చుండినా కపటవాక్యములాడుతారు. నిర్ణయకాలమందు సంగతి జరుగుతుంది. గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలుతాడు. పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశానికి తిరిగి వస్తాడు. శ్రోతలు వింటున్నారా? అంటియోకస్ చర్యలు ఎలాంటివో గుర్తించండి. ఇతడు ఈజిప్టు రాజుపై విజయం సాధించాడు. దీని ద్వారా అతనికి ఎంతో కీర్తి, ద్రవ్యము కూడా లభించాయి. ఏక భోజన పంక్తిలో కూర్చుండినా కపట వాక్యాలాడుతాడు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన కపటి. ఒకే బల్ల దగ్గర చేరి సంధి రాయబారాలు మాట్లాడే వాడుక వారికి ఉన్నది. ఎన్ని ఒప్పందాలు చేసినా అంటియోకస్ మాటలు నమ్మదగినవి కావు. 29వ వచనం. నిర్ణయకాలమందు మరలి దక్షిణ దిక్కుకు వస్తాడుగాని మొదట ఉన్నట్లుగా కడపట ఉండదు. అంతటా కిత్తీయుల ఓడలు అతని మీదికి రావటము చేత అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగిస్తాడు. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారు ఎవరు అని విచారిస్తాడు. యాంటియోకస్ రెండోసారి ఈజిప్టు మీద దండెత్తాడు. అయితే రోమీయుల నౌకాబలం వల్ల అతడు ఓడిపోయాడు. కిత్తీము అంటే రోము. అప్పుడు అంటియోకస్ ఇశ్రాయేలీయులతో తాను చేసుకున్న నిబంధనను భంగపరుస్తాడు. యూదులు తమ స్వకీయులకే ద్రోహం చేశారు. అతడు మరలి వచ్చి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారిస్తాడు. దానియేలు 7వ అధ్యాయంలోని చిన్న కొమ్ము ఇతడే. ఆ చిన్న కొమ్ము బలిసింది, తనను తాను హెచ్చించుకున్నది, ఆలయమును పడద్రోసింది, సత్యాన్ని వ్యర్థపరిచింది, ఇష్టానుసారముగా జరిగించి అభివృద్ధి చెందింది, నాశనకరమైన హేయ వస్తువును కల్పించింది. అంతియోకస్ ఎపిఫనెస్ క్రూర ముఖము గలవాడు, యుక్తి గలవాడు, పరిశుద్ధులను హతం చేస్తాడు, స్వలాభం కోసం మోసం చేస్తాడు, అతిశయపడి తనను తాను హెచ్చించుకుంటాడు. కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడుతుంది. న్యాయమైన వారసుడు ఇంకా పసివాడుగా ఉండగానే ఇతడు అన్యాయంగా అధికారం చేజిక్కించుకున్నాడు. ఈ అంటియోకస్ మొదట్లో యుద్ధరంగంలో విజయాలు సాధించాడు. అయితే తనతో ఒప్పందం చేసుకున్న వారి పట్ల నమ్మక ద్రోహం చేశాడు. దక్షిణ రాజు అనగా టాలమీతో యుద్ధం చేశాడు. ఇద్దరు రాజులు, అంతియోకస్, టాలమీ. ఈ అంతియోకస్కు యూదులంటే ఎంతో ద్వేషం. క్రీస్తుపూర్వం 169వ సంవత్సరంలో అతడు యెరూషలేముకు వచ్చి అనేక మంది యూదులను వధించి దేవాలయాన్ని కొల్లగొట్టాడు. నిర్ణీత కాలంలో ఇది జరిగింది. అంటే అంతియోకస్ ద్వారా దేవుడు తన ఉద్దేశ్యాలను నెరవేర్చుకునేందుకు నిర్ణయించిన కాలంలో ఇదంతా జరిగింది. రోము నౌకాబలం ముందు
అంతియోకస్ ఓడిపోవలసి వచ్చింది. అంతియోకస్ పక్షాన చేరి చాలామంది యూదులు భ్రష్టులయ్యారు. సోదరీ సోదరులారా, ఉత్తర దక్షిణ రాజుల మధ్య పోరాటమే ఈ అధ్యాయమంతా. అంతియోకస్ ఎపిఫనెస్ ఎవరు? ఇతడు సిరియావాడు, టాలెమీ ఈజిప్టువాడు. ఈ ఇద్దరూ మోసగాండ్రే. వీరిద్దరి మధ్య చెలరేగిన పరస్పర వైషమ్యాన్ని బట్టి ఇద్దరూ బలహీనపడ్డారు. దేవుని చేతిలోనే సమస్త రాజ్యాలపై అధికారమున్నది. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, వినండి. అంత్యక్రీస్తు అంటే క్రీస్తు విరోధి. ఈ అంత్యక్రీస్తును గురించి విశ్వాసులు ఎలా వ్యవహరించాలి? ఎట్టి జాగ్రత్తలు తీసుకోవాలి? మార్కు సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువు స్వయంగా అంత్యక్రీస్తును పేర్కొన్నాడు. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చడానికి సూచక క్రియలను, మహత్కార్యములను అగపరుస్తారు. జాగ్రత్తగా ఉండండి. నకిలీ సరుకును పసికట్టే వివేకం దేవుని బిడ్డలకు ఉండాలి. దొంగ ప్రవక్తలను గుర్తుపట్టగలిగే మెళుకువ ప్రజలకు ఉండాలి. 1 యోహాను 4వ అధ్యాయం 3వ వచనం, ఏ ఆత్మ యేసును ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. అంత్యక్రీస్తు అంటే అబద్ధ క్రీస్తు. యుగ సమాప్తికి ముందు అబద్ధ క్రీస్తులు బయలుదేరుతారు. తాము దేవుని వద్ద నుండే వచ్చామని వీరు అబద్ధాలు చెప్తారు, బోధిస్తారు. అబద్ధ క్రీస్తులు ప్రజలను క్రీస్తుకు దూరం చేస్తారు. అంతేకాదు, అంత్యక్రీస్తు తానే ఆరాధనను కోరుతాడు, తానే దేవుణ్ణి అని బుకాయిస్తాడు. పౌలు ఈ అంత్యక్రీస్తును పాపపురుషుడని పిలిచాడు. 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు, మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడైన పాపపురుషుడు బయలుపడితేనే కాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజించబడుతుందో దానినంతటినీ ఎదిరిస్తూ, దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకుంటూ, తానే దేవుడనని తనను కనపరుచుకుంటూ దేవుని ఆలయములో కూర్చుంటాడు. గనుక ఏ విధముగానైనా ఎవ్వడూ మిమ్ములను మోసపరచనీయకండి. ఇతడే పాపం, పాపమంటే ఇతడే. ప్రకటన 13వ అధ్యాయంలో ఇతడు సముద్రములో నుండి బయటికి వచ్చిన మృగం. ఈ అంత్యక్రీస్తు సైతాను మనిషి, అసలైన క్రీస్తుకు నకిలీ వ్యక్తి. ప్రకటన 13వ అధ్యాయంలోని మృగం సైతాను చేతిలోని సాధనం, సైతానుకు ప్రతినిధి. ఈ అంత్యక్రీస్తును గురించి ఇంతగా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, అతని పాపం ఎంత ఘోరమో, ఎంత భయంకరమో దేవుని బిడ్డలు తెలుసుకోవాలి. వీడు నకిలీ క్రీస్తుగా వచ్చి అందరి నుండి ఆరాధనను, విధేయతను, భక్తిని కోరతాడు. ఈ మృగమే కపట క్రీస్తు. అంత్యక్రీస్తు అనగా క్రీస్తు విరోధి. 1-2 యోహాను పత్రికలలో పేర్కొనబడ్డాడు. 2 యోహాను 7వ వచనంలో చెప్పబడినట్లు, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి. 1 యోహాను 2వ అధ్యాయం 18-20 వచనం వరకు, చిన్నపిల్లలారా, ఇది కడవరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తాడని విన్నారు గదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఇది కడవరి ఘడియ అని దీనిచేత తెలుసుకుంటున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్లారు గాని వారు మన సంబంధులు కారు. వారు మనకు సంబంధించిన వారైతే మనతో కూడా నిలిచి ఉండేవారే. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయటికి వెళ్లారు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. వీరందరూ కపట బోధకులు. యేసే అసలైన క్రీస్తు అని అంగీకరించరు. దేవుడెవరు అనే అవగాహన వీరికి లేదు. వీరిలో దేవుని ప్రేమ లేదు. వీరి క్రియలన్నీ అవినీతిమయమై కానవస్తాయి.
వీరు దేవుని ప్రజలతో కలిసి ఉండరు. ఈ క్రీస్తు విరోధులు ఉన్నారు అంటే ఇవి కడవరి దినాలు అని మనకు ఇట్టే తెలిసిపోతుంది. అంత్యక్రీస్తు వస్తాడు అనే అంశం కేవలము చర్చలకు, కడవరి దినాలు అని ప్రకటించడానికి మాత్రమే పరిమితం కాదు. దేవుని బిడ్డలు అప్రమత్తులై ఉండాలి అనే సవాలు. క్రీస్తు విరోధులెవరు? దేవుని చిత్తాన్ని ప్రతిఘటించేవారు, దేవుని సంకల్పాన్ని ఎదిరించేవారు. వీరెప్పుడో ఇక ముందు వస్తారని కాదు, వీరిప్పుడే పనిచేస్తున్నారు. ఆకర్షణీయమైన కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటారు. తాము దేవుని వద్ద నుండే వచ్చామంటారు. అందరికీ అనువైన సందేశాలు ప్రకటిస్తారు. శాంతి, సుఖం, సంతోషం, అభివృద్ధి అనే నినాదాలు పలుకుతారు. వీరి భావాలు, వీరి విధానాలు దేవుని చిత్తానికి కేవలము వ్యతిరేకమైనవి. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, గుర్తించండి, ఈ బోధకులు దేవుని వద్ద నుండి వచ్చిన వారేనా అని పరిశీలించండి. లేఖనాల వెలుగులో పరీక్షించండి. యేసుక్రీస్తు యొక్క నిస్వార్థ త్యాగాన్ని వారి వ్యక్తిత్వాలు ఎంతవరకు ప్రతిఫలిస్తాయో గమనించండి. అయితే ఇదిగో అందరికీ శుభవార్త. అంత్యక్రీస్తు శక్తి అంతరించిపోతుంది. క్రీస్తుకే అంతిమ విజయం. అంత్యక్రీస్తు నాశన పాత్రుడు. 1 యోహాను 4:4 చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ప్రకటన గ్రంథం 19:20 ఆ మృగము దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరూ గంధకముతో మండే అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడ్డారు. ఇర్మియా 28:9 క్షేమము కలుగుతుందని ప్రకటించే ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతణ్ణి పంపాడని ఒప్పుకొనదగినదే. ఈ మాటలు హనన్యాను గురించి ఇర్మియా పలికాడు. 1 కొరింథీ 12:3 పౌలు అన్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించడానికి ఎటుబడితే అటు నడిపించబడ్డారని మీకు తెలుసు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడూ యేసును శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభువని చెప్పలేడని నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యేసు త్వరలో తిరిగి రాబోతున్నాడు. ఈ వాస్తవాన్ని పరిశుద్ధాత్మ కూడా పునరుద్ఘాటిస్తున్నాడు. 2 కొరింథీ 5:5 దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అనే సంచకరువును మనకనుగ్రహించాడు. సంచకరువు అంటే ధరావత్తు. జరగబోయే విషయంలో నిశ్చయత, హామీ, తప్పకుండా జరుగుతుందనే దృఢనమ్మకం. హెబ్రీ పత్రిక 10:37 పాఠం ముగిస్తాము. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వస్తున్నవాడు ఆలస్యము చేయక వస్తాడు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.